ఐఎమ్ రెడీ అని చెప్పేసి విశ్వంబరకు అని ఆయన జిమ్లో వర్కౌట్లు చేస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి 64 అనుకుంటా ఆయన. అవును, ఎందుకంటే మీరు ఆ రోజుల్లో పడ్డ కష్టం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అందరూ. ఎంత కష్టము సినిమా ఇండస్ట్రీలో గెటానికి కూడా ఆయన మధ్యలో ఆయన 10 ఏళ్ళు ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్ళటం మనకు గ్యాప్ వచ్చింది. అవును, వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలో చేయాలనుకున్న రోజులు మాకు అందరికీ అనుమానం. 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది, అప్పుడులాగా సాంగ్స్ చేయగలడా, అప్పుడులాగా ఫైట్లు చేయగలడా అనుకో. కానీ దుమ్ము దులిపేశాడు ఆయన. ఏమి ఆ టాలెంట్ ఎక్కడికి పోలేదు, నా టాలెంట్ నా దగ్గరే ఉందని. ఇప్పుడు బాలాంటి వాళ్ళం పాటలు చేయటం, సాంగ్స్ చేయటం, ఫైట్లు చేయటం కొన్ని తక్కువగా ఉంటుంది. అవును సార్. కానీ చిరంజీవి గారు దాంట్లో ఒరిజినల్ ఫైట్ లాగానే చేస్తాడు తప్ప డూప్స్ ఉపయోగించడు అసలు. మేము డూపులు లేకుండా మేము చేయలేము ఫైట్. కొన్ని జంపులు గింపులు అట్లాంటివి మేము చేయలేము. ఆ చిరంజీవి గారి దగ్గర వచ్చేప్పుడు అన్నీ ఆయనే చేసేవాడు. ఒక రెవల్యూషన్ వచ్చిందండి చిరంజీవి గారు వచ్చిన తర్వాత. పాటల్లోనూ ఫైట్లలో కూడా ఒక చేంజ్. ఇదివరకు రోజుల్లో మాస్టర్లు కూడా, ఫైట్ మాస్టర్లు కూడా ఎక్కువ మమ్మల్ని రిస్క్ తీసుకొని ఇచ్చేవారు కదా. అలా మీరు కెమెరా క్లోజ్ షాట్లు ఉండే 4 క్లోజ్ షాట్లు మీరు కొట్టిండి, నేను రౌడీలను అడ్జస్ట్ చేసేసుకుంటారు అని ఏ చిన్నది వచ్చినా కూడా డూప్తో చేయించేసేసి ఓన్లీ వాళ్ళు కూడా బతుకుతున్నారు, దాన్ని మనం ఎందుకు చేయాలని డూపులు మనం కూడా ఎంకరేజ్ చేసి చేసాం. వాళ్ళ రోజు చిరంజీవి గారికి డూపులు ఉండవు, అన్నీ ఆయనే చేసేస్తాడు. ఎంత రిస్క్ అయిన ఈ ఏజ్లో కూడా రిస్క్ అనేది అనుకోవటం స్వయం కృషి. దానికి ఎవ్వరూ ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు ఆయన. వచ్చి ఈ స్టేజ్కి ఎదిగి ఇవాళకి కూడా ఇంకా హీరోగా చేస్తున్నాడంటే ఇట్స్ అ రికార్డ్ అండి. మధ్యలో 10 ఏళ్ళు రాజకీయాలు ఆడటం మూలంగా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చి ఇవాళకి కూడా ఈ వయసులో కూడా ఆయన చేస్తూ ఇవాళ పద్మవిభూషణ్ స్థాయికి వెళ్ళాడంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తు కూడా గర్వపడుతుంది. మొన్న ఆ రోజున వాళ్ళిద్దరిని అభినందించిన తర్వాత ఇంటర్వ్యూలో అడిగితే అదే చెప్పాను. ఇవాళ నా చిరంజీవి గారికి వచ్చిందని అనుకోవట్లే ఈ అవార్డు, టోటల్ తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చినట్టుగా భావిస్తున్నాం మేము. ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న అందరికీ వచ్చిందని భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇవాళ చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే చిన్న ఆర్టిస్టులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే ఈ నెలకుండా ఎవరో ఒకటి పిలిచేసి, రాజారవీంద్రని ఎవరినో పిలిచేసి, ఇగో ఈ ₹1,00,000 తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. చాలా కష్టాల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, ఆరోగ్యం బాగుకో హాస్పిటల్లో ఉన్నాడు, తీసుకెళ్ళి ఇచ్చారా అని చెప్పి పంపిస్తూ ఉంటారు. ఇప్పటికి వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వటం అనేది ఒక పద్ధతి. వాళ్ళు వచ్చి అడగకుండా అతని పరిస్థితి బాగోలేదు తెలిసి లేడీ ఆర్టిస్టులు కానీ జెంట్స్లో కానీ ఒకప్పుడు క్యారెక్టర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ వస్తే కామ్గా క్వైట్గా ఇచ్చేసి పంపిస్తాడు. ఓకే, మిగిలిన ఎవరైతే చేస్తారో చేసి చెప్పుకోవడం కూడా గొప్పతనం. చెప్పడు ఆయన, పైగా ఆయన నేను ఇచ్చానని కూడా చెప్పొద్దు అంటాడు. బట్ చెప్పకుండా ఎట్లా ఉంటా కానీ చిరంజీవి గారు పంపించారమ్మా. ఓకే ఓకే, గ్రేట్ సార్. ఇంకొకటి సార్, మనకి ఈ జర్నీలో ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి సార్? మురళీమోహన్ గారు కంటతడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి? సరిగ్గా చెప్పాలంటే లేవండి. ఎందుకంటే నాకు వచ్చిందని వినియోగించుకున్నాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలి ఇది రాలేదు అని ఆశపడలే. లేకపోతే నాకంటే ఎవరికి వచ్చిన పైకి వెళ్ళిపోతుందని నేను ఇక్కడే ఉన్నాను ఎప్పుడూ అనుకోలే. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు నిన్నకాక మొన్న వచ్చిన వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తారు అనేది నేను అంత సంపాదించలేదని ఊరికిన బయటికి చెప్పేవాళ్ళు. మాదాపూర్ అంతా మురళీమోహన్ గారిది అంటారు కానీ ఊరికిన అవన్నీ కూడా అంటే ఎక్కువ షో కూడా కాదు అది. చాలా చేశారు కదా, బోల్డంతో వచ్చి ఉంటుంది అనుకుంటారు. నాకంటే వెనక వచ్చినట్టు నా మీద 100 రెట్లు సంపాదించుకున్నాడు 300 మంది ఉన్నారు. నేను అది ఈర్షపడను, నా లిమిట్ ప్రకారమే చేస్తాను. నేను ఓకే నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను, 100% ట్యాక్స్ కడతాను. ఎక్కడ ₹1 కూడా ట్యాక్స్ దగ్గర ఇచ్చే నా మీద ఇప్పుడు దాకా అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కూడా. దానివల్ల ఏమంటే నాకు వచ్చే ప్రాఫిట్ తక్కువ. తర్వాత ఎప్పుడు కూడా క్వాలిటీ దగ్గర మేము కాంప్రమైజ్ అవ్వండి. ది బెస్ట్ ఎంత బాగా చేయగలమనే చూడటమే. వాళ్ళ రోజున అమ్మేసాము, ఇంకా దీనికి మీద ఇవన్నీ పెడితే కాస్ట్ పెరిగిపోద్దని కూడా ఆలోచించాం. మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ అంటే బిగినింగ్లో చేసాం కానీ ఇప్పుడు వాళ్ళకి చెప్పారు. ఓకే ఓకే, మనకెంత మిగిలిందనే దానికి కాకుండా మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎంత సాటిస్ఫై అయ్యాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు అనేది ముఖ్యమని దాంట్లో చేస్తున్నాం. అందువల్ల మిగిలిన వాళ్ళకి వచ్చినంత ప్రాఫిట్స్ మాకు ఉండవు. ఎన్ని వాళ్ళ ఇది మీదేగా అది మీదేగా అంటారు. బ్యాంకుల్లో లోన్లు తెచ్చిన అప్పులు ఎన్ని ఉన్నాయి, అది వడ్డీలు కట్టే ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే ఏదో కొద్దిగా ఉంటుంది తప్ప అందరూ అనుకునే అంతే.